హితిక్ష ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈ చిన్న వ్లాగ్ రూపంలో చాలా విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా చెల్లి వాళ్ళ పాప హితిక్ష చెవులు కుట్టిస్తున్నామండి. గర్ల్ చైల్డ్ ఉన్న మదర్స్కి చెవులు కుట్టించేటప్పుడు కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఏ సంవత్సరంలో చెవులు కుట్టించాలి, గన్ షాట్ బెటరా లేకపోతే నీడిలా, ఏది మంచిది, కుట్టించాక ఎలా కేర్ తీసుకోవాలి, అంటే వన్స్ చెవులు కుట్టించిన తర్వాత చీమ్ పడుతూ ఉంటుంది, పుండు పడుతుంది, లేకపోతే పెయిన్ వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇలాంటి విషయాలు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. జనరల్గా చాలామంది 5th మంత్ లేకపోతే 11th మంత్ నుండే చెవులు కుట్టిస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే వాళ్ళకి ఆ పెయిన్ అది ఎక్కువగా తెలీదు, ఏజ్ పెరిగే కొద్దీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారని చెప్పి మరీ 5th మంత్లో కాకుండా 11th మంత్ నుండి అయితే కరెక్ట్గా ఉంటుందండి. మేము హితిక్షకైతే 2nd ఇయర్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ ఎంటర్ అవ్వగానే కుట్టించాము. హితిక్ష కాస్త హైపర్గా ఉంటుంది, దాంతో చెవులు లాగేసుకుంటుందని చెప్పి 3rd ఇయర్ అయితే బెటర్గా ఉంటుందని 3rd ఇయర్లో ప్లాన్ చేసాము. విజయవాడలో గుండు చేయించిన తర్వాత చెవులు కుట్టించామన్నమాట. మా విజయవాడ వ్లాగ్ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూసేయండి. ఇక గన్ షాట్ బెటరా నీడిల్ బెటరా అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే గన్ షాటే బెటర్ అండి. ఎక్కువ పెయిన్ ఉండదు, ఈజీగా అయిపోతుంది. అసలు హితిక్ష ఎడవని కూడా ఎడవలేదు. ఫస్ట్ ఒక పెన్తో మార్క్ పెట్టుకుని ఒక జెల్ అప్లై చేశారు. ఇయర్ రింగ్స్ వాళ్ళు ఇచ్చిన వాటిలో మేము వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. తెలిసిన వాళ్ళ పార్లర్లో చేయించామండి. హైజెనిక్గా ఉండేలా చూసుకోవాలి. చాలా చోట్ల పాత గన్స్ యూజ్ చేస్తారు, దానివల్ల సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా వాళ్ళు యూజ్ చేసే ఇయర్ రింగ్స్ కూడా క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి. బ్లడ్ కూడా ఏమీ రాలేదు, జస్ట్ ఆ ప్లేస్లో రెడ్గా అయిందంతే. ఒక 2 days తర్వాత మన గోల్డ్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఈ 2 days కూడా మేమైతే పసుపు అప్లై చేసామండి. ఇంకా దాంతో తనకి ఏమీ సెప్టిక్ కానీ లేకపోతే చీమ్ పట్టడం అలాంటివి ఏమీ జరగలేదు. ఆ తర్వాత గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టించేసాము. గోల్డ్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసినప్పుడు కాస్త ఏడ్చింది అంతే, పెద్దగా ఏమీ లేదు కానీ కొద్దిగా ఏడ్చింది. కొంతమంది పిల్లలకి చెవులు కుట్టించిన తర్వాత పుండు పడటం లేకపోతే పసు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం జెల్ పెట్టుకుంటూ ఉంటాం కదా, వేపకాయ ట్యూబ్ అంటూ ఉంటాము. ఆ జెల్ని అప్లై చేస్తే పుండు పడడం కానీ పెయిన్ కానీ అస్సలు ఉండదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.